ఒక క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% per annum. The rate of interest is 10% per annum. And installments కట్టారు. అయితే at the end of second year he repaid 6,634 rupees. 6,634 rupees. 34 rupees. And at the end of third year, and he cleared his total debt by paying an installment amount as 13,200 rupees. 13,200 rupees. Then find the amount what he borrowed. So borrowed amount, that means principal amount enta anedi question. Is question clear to you? I am repeating the question again. The installment amount వచ్చేసి 2 years తర్వాత at the end of second year he paid 6,634 rupees, and at the end of third year, that means he finalized the complete with interest, అసలు ఇంట్రెస్ట్ మొత్తం అంతా కలిపేసి ఎంత కట్టాడంటే 13,200 రూపీస్ పే చేసేసి తను డెట్ నుంచి బయటకు వచ్చేసాడు. అంటే అసలు తను ఎంత అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్గా తీసుకొని ఉంటాడు అనేది క్వశ్చన్. సో హౌ కెన్ వీ సాల్వ్ ఈ ప్రాబ్లమ్ని? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% per annum. అయితే ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దాం? హౌ కెన్ వీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? ఎనీ ఐడియా? నో ప్రాబ్లం. 1/10తో చేస్తే ఇది ఈజీ. ఓకే, సో ఒక ప్రాబ్లం, దీంట్లో ఫస్ట్ లాజిక్ అనేది అర్థం చేసుకునేదానికి ప్రయత్నిద్దాం. థర్డ్ ఇయర్ హీ ఈజ్ పేయింగ్ 13,200 రూపీస్. సో దాన్ని సపరేట్గా తీసుకుందాం. 3 years తర్వాత అంత పే చేస్తున్నాడు అంటే 3 years ఇంట్రెస్ట్ దాంట్లో డెఫినెట్గా ఉంటుందనే లాజిక్ అర్థమవుతుంది. దీనికి డైరెక్ట్గా సపరేట్గా ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కునేదానికి ప్రయత్నిస్తాం, లేదా దీన్ని దానికి యాడ్ చేసన్నా ప్రయత్నిద్దాం. ఏదో ఒకటి చేస్తే మనకు తొందరగా ఆన్సర్స్ వస్తాయి. రైట్, థర్డ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏమైంది క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ బికాస్ 10% ఈజ్ ఈక్వల్స్ టు 1/10, 10 రూపీస్ తీసుకొని ఉంటే తను 11 రూపీస్ కట్టాల్సి వచ్చేది అట్ ద ఎండ్ ఆఫ్ 11. బట్ తను అలా కట్టలేదు, బికాస్ అతను పే చేసిందే సెకండ్ ఇయర్ తర్వాత. సో అది ఏమవుతుంది అంటే ఇక్కడ ఒకవేళ 10 రూపీస్ ఉంటే, ఇక్కడ ఒకవేళ 10 రూపీస్ ఉంటే అది 11 రూపీస్ అయ్యేది, 11 రూపీస్ అయ్యేది. బట్ దట్ ఈజ్ నాట్ ద క్రైటీరియా ఎట్ ప్రెజెంట్. కానీ నాకు ఇక్కడున్న అమౌంటే కావాలి, ఇక్కడున్నది నాకు అనవసరం. సో ఇది ఎలా ఆపరేట్ అవుతుంది అంటే 10, 11 ఇది ఫస్ట్ ఇయర్కి అయితే, సెకండ్ ఇయర్కి అయితే 10 స్క్వేర్ 100 కాస్త 121 అవుతుంది. 121 అవుతుంది. ఎలా? ఒకసారి దీన్నే చూద్దాం. ఈ 10తో ఈ ఫస్ట్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయండి, ఈ 11తో ఈ కింది ఈక్వేషన్ని మల్టిప్లై చేయండి, యూ విల్ గెట్ ఈక్వల్. లాజిక్ అదే, దానికోసం నేను దీన్ని లాజిక్ అని చెప్తున్నా. ఇక్కడున్న 10తో ఫస్ట్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయండి, ఇక్కడున్న 11తో సెకండ్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయండి, సో దాట్ ఇట్ కెన్ ఈక్వల్. 11కి 10కి ఎల్సిఎం కనుక్కున్నా, దట్ ఈస్ వాట్ ఐ హ్యాడ్ డన్. ఎల్సిఎం అని చెప్పకుండా దాన్ని దీంట్లో మల్టిప్లై చేయండి అంటున్నా. కానీ ఇవి రెండు కూడా అవసరం లేకుండా దీన్ని ఫస్ట్ ఇయర్ అయితే సేమ్ అలానే రాసుకోండి, సెకండ్ ఇయర్ అయితే వాటికి స్క్వేర్ చేయండి అని చెప్తున్నా. సో ఇది ఎందుకు అనే దానికి లాజిక్ ఇది. రైట్, 11, 10, 10 అంటే ఇది 100 అవుతుంది, ఇది 110 అవుతుంది, ఇది 121 అవుతుంది. ఐ నో దాట్ ద వాల్యూ హియర్ ఈజ్ 6634. దీని వాల్యూ నాకు తెలుసు. బట్ దీంతో ఆగిపోలేదు, థర్డ్ ఇయర్ కూడా ఇంకోటి అమౌంట్ నేను కట్టున్నా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ద థర్డ్ ఇయర్ ఎంత కట్టాను అంటే 13200 పే చేశా. బట్ సెకండ్ ఇయర్ వరకు క్యాలిక్యులేట్ చేద్దాం. సెకండ్ ఇయర్లో 10 రూపీస్ ఉంటే అది థర్డ్ ఇయర్ ఎండింగ్ కల్లా 11 రూపీస్ అయ్యేది. 11 రూపీస్ అయ్యేది బికాస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10% per annum. 10% మీన్స్ 1/10. సో 11తో నేను క్యాలిక్యులేట్ చేస్తే 11, 12,
0. 11తో 1200 టైమ్స్ నేను మల్టిప్లై చేస్తే 13200 అవుతుంది. అంటే నౌ ఇది బై ఇంటూ 12 చేస్తే ఇది వచ్చింది కాబట్టి 10 ఇంటూ 12 చేస్తే నాకు ఇక్కడ వాల్యూ రావాలి. సో ఇది 12,000 అని నాకు క్లియర్గా అర్థమైపోయింది. ఇది 12 బికాస్ క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్ ఐ కెన్ గెట్ ద వాల్యూ హియర్ 12,000. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. 13,200 is a value at the end of third year. సో సెకండ్ ఇయర్లో ఆ అమౌంట్ ఎంత ఉండొచ్చు అంటే సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఒక్కటి, థర్డ్ ఇయర్లో జరిగిన ఇంట్రెస్ట్ ఒక్కటి తీసేసా. సో వితౌట్ ఇంట్రెస్ట్ 12,000 అయిపోయింది. బట్ 12,000లో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడుది? ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ది. దాన్ని ఇంకా నేను క్యాలిక్యులేట్ చేయలా. సో సెకండ్ ఇయర్లో మాత్రం అమౌంట్ చెప్పా. ఈ ప్రాబ్లంకి ఇలా చేయాల్సి వస్తుంది సపరేట్గా. ఓకే, సో టిల్ నౌ if you are very clear, type V in the comment box. Right, very good. So if you interact, then only I can understand you are watching and you are listening to me, right, and you understood very well, right. ఇప్పుడు ఇక్కడున్న అమౌంట్ వచ్చేసి 2 years ఎండింగ్లో ఉన్నది. సో ఐ విల్ యాడ్ దీస్ టూ. ఈ మొత్తం యాడ్ చేస్తా. యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇట్స్ 18,634 రూపీస్ అవుతుంది. 18,634 రూపీస్ అవుతుంది. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు 121. దిస్ ఈజ్ ఈక్వల్ టు 121. ఎందుకు సార్ 121 తీసుకున్నారు, ఇంతకుముందు ఎందుకు తీసుకోలేదు అంటే, ఇంతకుముందు వాల్యూ ఈజ్ డిఫరెంట్. దట్ వాల్యూ ఈ సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఎంత అనేది తెలిస్తే ఇది అసలు అయిపోయింది దానికి ఈ ఇయర్లో. బట్ ఇది యాక్చువల్గా 2 years తర్వాత ఇంట్రెస్ట్తో కూడుకొని ఉంది. సో ఇప్పుడు నేను 6,634 అంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది సపరేట్గా, ఓన్లీ 6,634కి. అండ్ ఈ 12,000 కూడా ఎక్స్ట్రా వచ్చింది. ఈ రెండింటికి కలిపేసి ఇప్పుడు నాకు ఐఎమ్ వెరీ క్లియర్, దిస్ ఈజ్ 121 పార్ట్ అండ్ వాట్ ఈజ్ మై 100 అనేది నేను క్యాలిక్యులేట్ చేస్తే ఐ విల్ గెట్ మై ఆన్సర్. ఈ 100 ఏంటో నాకు తెలిస్తే ఐ విల్ గెట్ మై ఆన్సర్. సో 121 ఈజ్ 18634. సో 121 is so 121 is 18634 and 100 is question mark. Cross multiply and divide, let me know the value. Excellent, Johar. So this is 1 time, 5 time, 4 time. Yes or no? So answer is 15400. ఆన్సర్ ఓవర్. వెరీ వెరీ సింపుల్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏం చేశా, నేను స్ప్లిట్ చేసి దాన్ని కనుక్కున్న ఈ ఉన్న ఇన్స్టాల్మెంట్ని యూస్ చేసుకున్నా. ఓకే, సో ఇఫ్ దిస్ ఈజ్ క్లియర్, ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్, టైప్ వి ఇన్ ద కమెంట్ బాక్స్. ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్, టైప్ వి ఇన్ ద కమెంట్ బాక్స్. సుష్మిత, రేష్మా, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనము ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం దగ్గరికి వెళ్దాం. రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10% per annum. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10% per annum. అండ్ ఇది కూడా ఎట్లా అంటే ఫర్ 3 years అండ్ ఇంట్రెస్ట్ బీయింగ్ క్యాలిక్యులేటెడ్ యాన్యువల్లీ. పర్ యానం ఎంత అనేది క్యాలిక్యులేట్ చేశారు. అండ్ ద ఎండ్ ఆఫ్ 2 years, 2 years ఎండింగ్లో తను పే చేసింది 8,470 రూపీస్. 8,470 రూపీస్. అండ్ తను లాస్ట్లో థర్డ్ ఇయర్ ఎండింగ్లో క్లియర్ చేసిన అమౌంట్ క్లియర్ చేసింది థర్డ్ ఇయర్ ఎండింగ్లో క్లియర్ చేసింది 133,310. సో 13,310 రూపీస్ తను క్లియర్ చేసింది థర్డ్ ఇయర్ ఎండింగ్లో. అయితే దెన్ ఫైండ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనేది క్వశ్చన్. ఓకే, ఇఫ్ క్వశ్చన్ ఈజ్ క్లియర్, టైప్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్. వెరీ గుడ్ రాజేష్, వెరీ గుడ్. జోహర్, రేష్మా, సాదిక్, ఎవ్రీబడి. రైట్. సో ఇంతకుముందు ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి కొంత డిఫరెన్స్ ఉంది, నంబర్లో డిఫరెన్స్ ఉంది. సో ఇంతకుముందు ప్రాబ్లంకి నేనేం చేశా, సో లాస్ట్ నంబర్ సెకండ్ ఇయర్ది కనుక్కున్నాను, మొత్తం టోటల్ చేసా, నేను కనుక్కున్నా. కానీ దీనికి ఎలా చేస్తానో ఒకసారి చూడండి. సెకండ్ ఇయర్ ఎండింగ్ ఈజ్, బికాస్ దిస్ ఈజ్ 10%, 10% కాబట్టి నౌ ఐ రియలైజ్డ్, రైట్. సో ఇంకొంచెం స్పీడ్గా చేసేదానికి ప్రయత్నిస్తా.
సో 1, 10, 11, 100, 121. 121 value is 8470. 121 value is 8470 and 100 value ఎంత? ఇది కనుక్కునేదానికి ప్రయత్నిద్దాం. రైట్, ఇది కనుక్కునేదానికి ప్రయత్నిద్దాం. ఇంకొకటి నౌ దిస్ వన్. సో 3 years కాబట్టి దిస్ కెన్ బి 1000 and 1331. సో దాన్ని ఇంటూ మళ్ళీ స్క్వేర్, నో ఇప్పుడు క్యూబ్ బికాస్ థర్డ్ ఇయర్ కాబట్టి నేను ఏం చేసా 1000 and 1331. నౌ ఇప్పుడు ఏం చేస్తా, ఈ వాల్యూకి ఈక్వల్ కావాలి 13310. దెన్ 1000 ఎంత అవుతుంది అనేది క్యాల్కులేట్ చేయాలి. సో నౌ ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఫర్ మీ. సో లెట్ మీ నో 77000. సో వేర్ ఈజ్ 77000? Here it is 1 time and 7 time. 1770, only 70. So this is 7000. It's 7000. So 100 is 7000. And what about 1000? 1000 is 10,000. So these two are splitted into 2, but this in reality, this is total P. Total P is 17,000. 17,000. If you are clear, type V in the comment box. Type V in the comment box. Okay, it's okay. Typo error. So here, ఇక్కడ 1331 అనేది 13310 క్యాన్సిల్ అయింది కాబట్టి నేను సపరేట్ తీసేసా. ఇన్ ఎర్లియర్ ప్రాబ్లం క్యాన్సిల్ కాదు కాబట్టి దాన్ని సెకండ్ ఇయర్ కనుక్కొని యాడ్ చేసి కనుక్కున్నా. సో ఈ డిపెండ్స్, నేను సపరేట్గా కనుక్కోవాలా లేకుంటే ఫ్రాక్షన్తో డైరెక్ట్గా కనుక్కోవాలా అనేది ఆ నంబర్స్ని బట్టి నాకు డిపెండ్ అవుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వచ్చే కొన్ని క్వశ్చన్స్ ఇలా ఉంటాయి, కొన్ని దాంట్లో వచ్చే ఉంటాయి, కొన్ని ఇలా వచ్చే ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టర్లో యూ విల్ గెట్ వెరీ లెస్ ప్రాబ్లమ్స్, బట్ టిపికల్ క్యాలిక్యులేషన్లో డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది. సో దాన్ని కూడా యూ కెన్ ఓవర్కమ్ ఇఫ్ యూ హ్యావ్ కమాండ్ ఓవర్ విచ్ నంబర్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ విచ్ టైప్. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే బై ప్రాక్టీస్ ఓన్లీ యూ కెన్ గెట్ ఇట్, రైట్. అండ్ కోర్ లాజిక్ అనేది తెలియాలి. లాజిక్ తెలిస్తేనే మీరు చేయగలుగుతారు, లేకుంటే చేయలేరు. సో నౌ కాంపౌండ్ ఇంట్రెస్ట్